నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో జరిగిన చాలా సంఘటనల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఓ సంచలనం. ఈ హత్య జరిగి 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసులో చాలా మంది ఇన్వాల్వ్మెంట్, అలాగే ఈ కేసు చాలా మలుపులు కూడా తిరిగింది. ఇక దీనిపై ఒకానొక సందర్భంలో ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితులను మనం చూసాం. ఇక ఈ కేసు 5 ఏళ్లైనా కొలిక్కి రాకపోవడంతో వైఎస్ వివేకానందరెడ్డి కూతురైన సునీతారెడ్డి తాజాగా నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆవిడ ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారా అని చాలా మంది ఈగర్గా వెయిట్ చేశారు. అందరూ అనుకున్నట్టుగానే ఆవిడ కొన్ని సీక్రెట్ విషయాలను షేర్ చేశారు, అలాగే కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఆవిడ సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు. వైఎస్ జగన్ ఈ కేసు తేలుస్తానని నాకు మొదట్లో హామీ ఇచ్చారు, కానీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, మరి జగన్ ఏం చేస్తారు, నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి సూటిగా జగన్కి ఆవిడ ఒక ప్రశ్న వేశారు. ఇక ఇందుకు ఆవిడ ఏమడిగారు జగన్ని, ఈ కేసులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆవిడ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, దీని గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరిసిమల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాసరావు గారు, అందరూ అనుకున్నట్టుగానే సునీతారెడ్డి ఏం మాట్లాడారో మనం విన్నాం. అయితే ఆవిడ జగన్ని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారు. మరి జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. సో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది, అలాగే ఈ వ్యవహారం అంతా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పడండి, మౌనంగా ఉంటాడు. మౌనం అర్ధాంగీకారం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ వేసిన ప్రశ్నలకు సమాధానం వాళ్ళ దగ్గర లేదు. చెప్పాల్సి వస్తే దొంగలు ఎవరో చెప్పాలో, అంతకులు ఎవరో చెప్పాలో వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే అంతఃపుర రహస్యం చెప్పాలి వాళ్ళు. ఇది అంతఃపుర కుట్రండి. ఇది అంటే సొంత మనుషులు, ఇది ఇయాలటికి అలా ఉన్నది కాదు. పూర్వం చరిత్రలో రాజుల దగ్గర నుంచి కూడా ఉంది. ఇదంతా అంతఃపురంలో జరిగిన కుట్ర ఇది. అది ఎవరు అంతఃపురం అనేటువంటి తేలాల్సి ఉంది. ఇక ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది. ఇప్పుడు ఆవిడ తండ్రి గారు మరణించాడు, అత్యంత క్రూరంగా హత్య చేయబడ్డాడు, పాశవికంగా, బ్రుటల్లీ మర్డర్డ్ ఆయన. కాబట్టి మొదట్లో అసలు ఆవిడని మసిపూసి మారేడుకాయ చేయడానికి అసలు ఆ క్రమం తెలుసుకుందాం మనం. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఉదయం వార్తల్లో ఆయన గుండెపోటు వచ్చిందని చెప్పేసి వచ్చింది, స్క్రోలింగ్ వచ్చింది. సాక్షిలో వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని టీవీలు కూడా వస్తాయి. తర్వాత కాసేపటికి ఆ ఫోటోలు రిలీజ్ అయినాయి. వాళ్ళ పిఏ అప్పటికి వీళ్ళైపునే ఉన్నాడు, ఇప్పుడు మారిపోడు, కానీ ఆ కృష్ణారెడ్డి అప్పుడు సునీతారెడ్డి గారు అయిపోయినే ఉన్నాడు. అతనే ఈ అమ్మాయికి, డాక్టర్ గారికి ఆ ఫోటోలు పంపించాడు. ఫోటోలు పంపిస్తే అది గుండెపోటు వచ్చిన వాళ్ళలాగా ఉందా, మనకైతే తెలుస్తుంది కదా. పెద్ద రక్తపు గాయాలతోటి ఒంటి నిండా కత్తిపోట్ల కింద తలాది నుదురదిలా ఈడిపోయి ఉంది. బాత్రూంలో పడిపోయి ఉన్నాడు, రక్తం కక్కున్నట్టుగా కనిపిస్తున్నాడు, రక్తపు మడుగులో ఉన్నాడు ఆయన. ఆవిడ అంటున్నాను, మనం వచ్చి పోస్ట్ మార్టంకి మేము వచ్చేదాకా తీయడానికి వీల్లేదు, పోస్ట్ మార్టంకి ఆవిడ డిమాండ్ చేసి. ఈ లోపల వీళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఇవన్నీ చూసిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు కదా సహజంగానే. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత కేసు గట్ట ఏం అవసరం లేదు, ఆయనకి మా కుటుంబాల్లో సెన్సిటివ్ ఇష్యూ ఇది, రాష్ట్రంలో ప్రజల్లో కొంచెం ఉద్రిక్తలు వస్తాయి, మేము దుకాణం గబగబా సర్దేస్తాం దీన్ని అంటే ఆ పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు. మొత్తం మీద ఎలాగైతే అటు ఇటు లాగుతున్నారు. అంత పెద్ద ఫ్యామిలీని ఎదుర్కోవడం కష్టం సీఏ లాంటివాడికి. ఆ శంకరయ్య అన్నవాడు ఎవడో ఉన్నాడు సీఏ. అయినా సరే మొత్తం మీద వాళ్ళ బాసులకు చెప్తాడు కదా, ఇది టైట్ అయిపోయింది. ఆవిడ వచ్చి పోస్ట్ మార్టం డిమాండ్ చేయగానే పోస్ట్ మార్టం పంపించారు. అప్పుడున్న ప్రభుత్వం ఆపద్ధర్మైనా కానీ అది చేయగలిగింది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకోండి, అసలు ఆయన రాత్రి సునాయాస మరణం పొందాడు, రాత్రికి భోంచేసి పడుకున్న వెంటనే నిద్రలోనే కాలం చేశారని చెప్తారు వాళ్ళు. గుండెపోవడానికి కూడా చెప్పరు. టైం అయిపోయింది, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దేవుడు తన దగ్గర పెట్టుకోవడానికి పట్టుకెళ్ళిపోయాడు, మంచి వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు దేవుడు అని చెప్తారు. వీళ్ళు ఏం ప్లాన్ చేశారు, అలాగే ప్లాన్ చేశారు. ఇప్పుడు కూడా ఈవిడ వచ్చే లోపలనే ఐస్ బాక్స్ అది తెప్పించేశారు. అందులో పెట్టేసి ఆయన్ని ఒంటి నిండా పువ్వులు గట్ట జల్లెత్తి ఇంకెక్కడేం కనపడదు కదా, ముఖం ఒకటి కనపడలే పెడతారు. అది కూడా ఏమీ కనపడినవ్వకుండా మేకప్ చేసేసి కుట్లు కట్టేసేసి డ్రెస్సింగ్ చేసేసారు. ఆ డాక్టర్ గారు, భారతి గారు తండ్రి గారు డాక్టర్ ఉన్నాడు అక్కడ, వాళ్ళ కాంపౌండర్ వీళ్ళందరూ వచ్చేసి మొత్తం సెట్ చేస్తారు. అవినాష్ రెడ్డి వీళ్ళందరూ దగ్గర ఉండి చేసేసి ఆ పువ్వులు గివ్వులు పెట్టేసిన తర్వాత వాళ్ళు రాగానే వాళ్ళ అమ్మాయి చూడగానే, తండ్రిని చూడగానే దుఃఖం వస్తుంది కదా, కాసేపు గట్టిగా దుఃఖించును. వాళ్ళందరూ కూడా కాసేపు ప్రార్థన చేద్దరు, క్రైస్తవాన్ని ఆరాధిస్తారు కాబట్టి అందరూ కలిపి ప్రార్థన చేద్దరు. తీయండి లెగండి అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. అయిపోను, కథ ముగిసిపోను. జగన్మోహన్ రెడ్డి యథావిధిగా తన ఏడు మోహం వేసుకుని అందరినీ బతిమాలతో ఓట్లేమని అడుగుదామని ప్లాన్ అవ్వదు. కానీ ఇదంతా సీన్ ఎలా మారిపోయినా అయినా సరే వాళ్ళు ఎంత బరి తెగించిన వాళ్ళు అంటే చంద్రబాబు మీద తోస్తారు, ఆంజనేయుడు గారి మీద తోస్తారు, ఆ బీటెక్ రవి మీద తోస్తారు. దీన్ని దర్యాప్తు ముందుకెళ్ళినా కూడా దీని గురించి ఎవరో మాట్లాడకుండా గ్యాగేట తెచ్చుకున్నారు. అప్పటికే పైన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అప్పటికే వ్యవస్థలన్నిటిని వాళ్ళు అదుపులో పెట్టిన రోజు రేపు చేస్తున్నారు వాళ్ళు పైన ఉన్న వాళ్ళు.
అప్పుడు వీళ్ళకి సహకారం చేస్తున్నాం. అప్పుడు కొత్తగా వెళ్తారు, రంకు స్టార్ట్ అయింది. ఎవరితోటి జగన్మోహన్ రెడ్డితో 2 ఏళ్ళే అయింది. అప్పటికి రంకు స్టార్ట్ అయ్యి విజయసాయి రెడ్డి సెట్ చేయడం వాళ్ళిద్దరికన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి పైన ఉన్న వాళ్ళకన్నా. కాబట్టి మోజుగా ఉంటుంది కదా, కొత్తగా రంకు ఏర్పడినప్పుడు మంచి మోజు ఉంటుంది. ఆ మోజులో వాళ్ళకి ఏం కావాలితే చేసి పెట్టారు. లేదంటే తోలు తీసి ఎండేసి లోపల తీసుకొని కుమ్మెత్తే చెప్తారు కదా, అసలు ఎవడు చంపాడు, ఎవడు చంపుతుంటే ఎవడు చూశాడు, అసలు వీళ్ళే దగ్గరుండి చంపారా, ఏవరినట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారా, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి బయటికి. అప్పుడున్న ప్రభుత్వం కూడా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వలేదు వాళ్ళకి. చాలా సెన్సిటివ్ మ్యాటర్. దాన్ని ముట్టుకుంటే ఒక రకం, ముట్టుకోకపోతే ఒక రకం. వీళ్ళ మీద తోసేస్తున్నారు వాళ్ళు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కి అరిసి రకం కదా. వాళ్ళు చేసిన తప్పులు అసలు ఆఖరికి అలాగే అరిసారు వాళ్ళు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేసి చేతులు కత్తేసి నారాసుర రక్త చరిత్ర ఎంత అబాండం వేసేస్తాడు, దిగ్భ్రాంతికి గురైపోయి నిద్ర బాబు మన మీద పడిపోయింది ఇదని. ఈ విషయాన్ని అంతా ఆపరేషన్ గరుడ అని సినిమా యాక్టర్ శివాజీ ఎప్పుడూ చెప్పాడు, రెడీ అని జరుగుతాయని. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్మెంట్ తీసుకుని పార్టీలో చేరతాడో, రాజకీయాల్లోకి వస్తాడో, జేడి లక్ష్మణ్ వచ్చాడు. ఒక రాయలసీమ చెందిన ఒక పెద్ద తరగతిని లేపేస్తారు వీళ్ళు అన్నాడు, లేపేశారా. ఇలాంటివి చాలా చెప్పాడు అతను, అవన్నీ జరిగినాయి. అదే ఆపరేషన్ గరుడ, వాళ్ళు చెప్పినట్టు జరిగింది. ఇలాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సాయంత్రం చేరాడు. వాళ్ళ బాబాయిని వాళ్ళ నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రుడు, అనుంగు తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారు అన్ని ఆహారాలు అతనే చూసేవాడు. అలాంటి వాడిని అంత దారుణంగా చంపేశారని బయటకు వచ్చిన తర్వాత కూడా ఇతను చాలా లేట్గా వచ్చాడు. పైగా బాబాయిని ఇలా తీసుకెళ్లారు, అక్కడ కొట్టారు, గొడ్డలు ఇచ్చింది. గొడ్డలని ఎవరు చెప్పారు ఆయనకి? పోస్ట్ మార్టంలో కూడా ఏం చెప్పారంటే డెడ్లీ వెపన్ అన్నారు. వాళ్ళు గొడ్డలు ఇచ్చి కొట్టారు, లేకపోతే కర్ర ఇచ్చుకుని నరికారు, కత్తిచ్చుకుని నరికారు అని ఏం చెప్పలేదు వాళ్ళు. మాంసం కొట్టి కత్తిచ్చుకుని నరికారు అని ఏం చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు డెడ్లీ వెపన్ అని చెప్పారు. అప్పటికి హత్యాయుధం ఏంటో వాళ్ళకి తెలియదు. హత్యాయుధం ఏంటో చూసినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమో చూసాడేమో మరి దగ్గర ఉండి ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది చాలా కుట్ర దాగి ఉంది ఇందులో. అక్కడ ఎవరైతే మేమే చేసామని ఒప్పుకున్నారో, ఆ పాత్రదారులు ఎవరైతే ఉన్నారో, ఇది మర్డర్ కేసుల్లో మోడస్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు అనుకున్న వాళ్ళని చంపేస్తారు. ఎవరు చంపాలనుకున్న వాళ్ళు వెళ్ళి చంపేస్తారు. అత్యంత క్రూరంగా, పాశవికంగా, దుర్మార్గంగా చంపేస్తారు. చంపేసిన తర్వాత మేమే చంపేవండి ఈయన వస్తారు వ్యాచి. అలాగొచ్చారా, లేకపోతే వాళ్ళే చంపేశారా, వాళ్ళని ఎవరు పురమాయించారు, ఇది వీళ్ళు పాత్రధారులు అయితే దొరికారు. ఆ పాత్రధారులతో పాటు అదృశ్యంగా ఎవరున్నారు ఇంకా. అందులో అప్రూవర్గా మారినాడు కొన్ని చెప్తున్నాడు. అతను ఇంకా నోరెప్పాలి. అతను రేపొద్దున అతను ఇంకా నోరెప్పాలి. ఎవరు ఈ చంపుతుండగా వీడియోలు తీశారు, అప్పుడున్న నెట్వర్క్లో వాళ్ళందరూ, సర్వీస్ ప్రొవైడర్లు అందరినీ పట్టుకుని ఎవరెవరు ఏం మాట్లాడు, వాట్సాప్ కాల్స్ కూడా రికార్డ్ అయి ఉంటాయి. అవన్నీ ఆల్రెడీ తెప్పిస్తున్నారు వాళ్ళు. అవి తెప్పించేశారు ఆల్రెడీ. దాన్ని బయట పెట్టాలి, ప్రజలకు చెప్పాలా. మీ తీర్పులు, మీ దర్యాప్తులు మీ వల్ల కాకపోతే దద్దమల్లారా, మీరు ముందు అది బయట పెట్టండి, ప్రజలు ఇస్తారు తీర్పు. అడుగుతున్నారు సునీతారెడ్డి, సిబిఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుంది, అవినాష్ రెడ్డిని అలాగే భాస్కర్ రెడ్డిని ఎందుకు రక్షిస్తున్నారు, దీంట్లో జగన్ ప్రమేయం కూడా ఉందా, ఉంటే విచారణ జరపాలి, తప్పు చేస్తే శిక్ష వేయండి, లేదంటే లేదు అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని రక్షించాలనుకుంటాడు. వాళ్ళందరికీ బాగా రిలేషను, ఫ్యామిలీ రిలేషను. ఈవిడి కూడా మన చిన్నాన్న కూతురైనా కానీ ఒక కన్నును పొడుచుకుంటున్నాడు, కానీ ఒక కన్ను పొడిచింది కదా మరి. అయినా కానీ ఒక కన్ను వైపు ఉన్నాడు అతను. అవినాష్ రెడ్డి గారిని రక్షించాలి. మరి ఏముందో లింక్ మరి తెలియదు. ఈవిడంతా ఆయన అంతే కదా. అటువంటిప్పుడు మరి ఈవిడికి న్యాయం జరగాలని చూడాలి కదా. అంతకన్నా ఎక్కువ రిలేషన్ ఏమో ఉందేమో తెలియదు. అక్కడ మరి ఏ తతంగం ఉందో, మరి ఏ రహస్యం ఉందో తెలియదు, దేనికి లొంగిపోయాడో తెలియదు. మరి నిష్పక్షపాతంగా ఉండాలి కదా ఆయన పాత్ర, లేకపోతే లేదా ఆయన పాత్ర కూడా ఉన్నదేమో అని అనుమానం ఉంది అందరికీ. ఆ మాట ఎవరికి భయపడి చెప్పలేకపోతున్నారు, కానీ ఆయన కూడా ఉంటాడని అనుకుంటున్నారు అందరూ. ఉన్నాయి అదే మాట ఇవిడి చెప్తుంది. సునీతారెడ్డి గారు చెప్పిన తర్వాత మనం ఎవరు మొహమాట పడక్కలేదు. ఇక్కడ సునీతారెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేకపోతున్నాడో స్పష్టంగా తెలిసిపోయింది. అవినాష్ రెడ్డి గారిని కాపాడాలని చూస్తున్నాడు. ఇక దర్యాప్తు సంస్థలు పోనీ వాళ్ళ వల్ల కాలేదు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర దర్యాప్తు సంస్థల వల్ల కాలేదని సిబిఐ కోరింది. నువ్వు సిబిఐ కోరితే అతను బీజేపీలో పోతాను అంటే, సిబిఐ కోరితే బీజేపీలో పోతే సొంతపూసలు అయిపోతారా? బీజేపీ వాళ్ళు అంత దుర్మార్గుల, వాళ్ళంత అవినీతి పనుల్ని, దొంగోళ్ళని, అంతకుల్ని కాపాడి బ్యాచ్ అది. ఆ మాట చెప్తున్నాడు అతను. అంతే కదా మరి. బీజేపీలో చేరిపోతామంటే దాని అర్థం ఏంటి? కాబట్టి బీజేపీ వాళ్ళు ఆలోచించుకోలేదు. వాళ్ళ నిజాయితీని, వాళ్ళ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరినీ లోపల పెట్టేసి అలాగే 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరగడానికి కూడా బీజేపీ వాళ్ళే కారణం. ఏం అనుమానం లేదు ఇందులో. 10 ఏళ్ళ నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇతను 10 ఏళ్ళ నుంచి బీజేపీ బెయిల్ మీద తిరుగుతున్నాడు. 5 ఏళ్ళ నుంచి కోర్టు కూడా హాజరవ్వలేదు. కాబట్టి దీనికి కూడా బాధ్యత వాళ్ళే వహించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే బాధ్యత వహించాలి. దర్యాప్తు సంస్థలను వాళ్ళ గుప్పిట్లోంచి వదిలిపెట్టి మీ చట్టం తన పని తను చేసుకునే వాళ్ళే. అలాగే సిబిఐ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని ఎంత సీన్ సృష్టించారు. అదే మాట అడిగింది సునీతారెడ్డి గారు. వాళ్ళు మరి ఇంకా ఏ రకంగా దర్యాప్తు సంస్థలు నమ్ముతాం మనం? ఇది దుర్మార్గం కదా. మిమ్మల్ని ఎంతో నమ్మాలి. అసలు మీ జీతాలు దండక కదా. ఇప్పుడు మీ నిజాయితీగా పని చేస్తే ఎవడో ఒకడు ఆఫీసర్ ఆ మాత్రం చేసాడు, అతని మీద కేసులు పెడుతున్నారు. సిబిఐ మీద తిరిగి కేసులు పెడతాం బుద్ధి లేదా వాళ్ళు మీరు ఏం పీకుతున్నారు? ఇంత దద్దమ్మలా కేంద్ర హోంశాఖ
నాకు అర్థం అవట్లా. ఒక రాష్ట్ర శాఖ, రాష్ట్ర పోలీసులు మీ మీద కేసు పెడితే మీరు పైకి కింద చూస్తుంటే ఎంత తినేసి ఉంటారు మీరు. అది ఒప్పుకోండి, మాకు బాగా ఇచ్చారండి అని చేత మేము కొంచెం చూసి చూడకుండా ఊరుకుంటా. చెప్పండి ఓపెన్గా, మీరు ఎన్ని చేసి పనులన్నీ బహిరంగంగా చేస్తా, ఇది చెప్పడానికి సిగ్గెందుకు మీకు. కాబట్టి ఏమైనా సునీత రెడ్డి గారు ఇక వీళ్ళతో లాభం లేదు. ఈ దర్యాప్తు సంస్థలు అందరూ కూడా వజ్రాల పొదిగిన వాచీలు, గురుగాంలో విల్లాసు గట్ట దొబ్బేస్తున్నారు వీళ్ళు. అలాగే కూడా చాలా అత్యున్నత స్థానాల్లో సామాన్యుడికి న్యాయం చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఇక పైకి కిందకి చూస్తున్నారు. ఇక రాబలేదురా బాబు అని ప్రజా కోర్టుకి వెళ్తుంది ఆవిడ, ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. నాకు ఇన్నాళ్ళు సహకరించిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూనే ఇగో వీళ్ళు నర్రూప రాక్షసులు, వీళ్ళు అత్యంత క్రూరంగా మా నాన్నగారిని చంపారు. రైట్. ఆవిడ అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది అంటే ఆవిడ దగ్గర ఆధారాలు లేకుండా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టే డేర్ అయితే చేయలేదు ఆవిడ. సో ఆవిడ దగ్గర కొన్ని ప్రూఫ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హత్య 2017లోని ఈ హత్యకు కుట్ర జరిగింది అని కూడా ఆవిడ ఒక మాట అన్నారు. అండ్ వచ్చేసి వైఎస్ జగన్ సొంత చెల్లెలైనటువంటి షర్మిల కూడా ఒకానొక టైంలో ఈ హత్యలో రాజకీయ కోణం కూడా ఉంది అని చెప్పింది. మరి ఒకప్పుడు చూస్తేనేమో జగన్ దీనిపై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరి అప్పుడు వేరే ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఆయన ప్రభుత్వమే వచ్చింది. మరి ఒక నెల ఉంటే ప్రభుత్వం వస్తుందో రాదో కూడా డౌటే. మరి ఇన్ని తెలిసినప్పుడు ఆయన ఇంత చేసినప్పుడు ఆయన ఎందుకు మరి వాళ్ళ బాబాయ్ కేసులో ఇంతవరకు ఇంప్రూవ్మెంట్ తీసుకురాలేకపోతున్నారు? మరి ఎలా చూడొచ్చు? అదే ఆయన పాత్ర ఉన్నట్టు అందుకునే ఆయన మీద ఆయన కేసేసుకుంటాడా చేత వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తారు. అందుకునే ఇప్పుడు ఇవన్నీ చూసిందండి ఆవిడ, న్యాయం జరగడం లేట్ అయిపోతుంది. అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ప్రజా కోర్టులో పెట్టింది కేసు, ఇప్పుడు ప్రజా కోర్టుకి అప్పీల్ చేసుకుంది. బాబోయ్ ఇలాంటి వీళ్ళు సొంత ఎవరిని నమ్మలేకపోతున్నాం. ఆ మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు రాత్రి 11:30 వరకు పెద్దనాన్న నాతోటే ఉన్నాడు, మాకే ప్రచారం చేయడంటే రాత్రి 11:30 దాకా కూడా ఉన్నవాడు అప్పుడు ఇంకో 2 గంటల నుండి సర్దిచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. అంతే కదా, రాత్రి 11:30 దాకా నా దగ్గరే ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇంకో 2 గంటలు ఉండి దుకాణం సర్దిచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. దీన్ని బట్టి అదే కదా అర్థమవుతుంది అందరికీ, ఎవరు పక్కన హంతకులే పక్కన తిరుగుతున్నారనమాట. ఆవిడ ఓపెన్గా చెప్తుందండి. కాబట్టి ప్రజలు కూడా అందరికీ సానుభూతి ఉంది ఆవిడ మీద. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మీద సానుభూతి రావడం కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అభిమానించిన వాళ్ళందరూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కూడా అభిమానిస్తారు. అలాగే ఇంకా కొంచెం ఓ మాదిరి వాళ్ళు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం లేకపోయినా వివేకానంద రెడ్డి మీద కొంచెం అభిమానం ఉంటుంది, సాఫ్ట్గా ఉంటాడు కాబట్టి. అలాగే కాకుండా ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆయన మీద కొంచెం సానుకూలత ఉంది. అంటే మాలాంటి తటస్థులు లేకపోతే అటు ఇటు కాకుండా చూసి సర్లే ఈ అయ్యో పాపం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు కూడా అయ్యో పాపం అనుకున్నాం మేము. అలాంటి వాళ్ళు కూడా ఇది న్యాయం జరగలరా, ఇంత దుర్మార్గం చేయకుండా సునాయాస మరణం ఉండొచ్చు కదా, ఆయన అంత దారుణంగా చంపాలనుకున్నావు, చంపావు, ఇంత దారుణంగా ఎందుకు చంపడం రా బాబు అని అనిపిస్తుంది మాకు. ఎలాగ చంపాలనుకున్నాడు ఏదో రకం సునాయాస మరణం ప్రసాదించవచ్చు కదా, అంత క్రూరంగా హింసించి చంపడం తప్పు. ఎన్నాళ్ళ కుటుంబాన్ని సేవ చేసాడు, వాళ్ళ నాన్నగారికి స్వయంగా తమ్ముడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ దీన్ని ప్రజల ముందు పెడుతుంది. ప్రజల ముందు పెట్టినప్పుడు ప్రజలు ఆవిడకి న్యాయం మీరైనా చేయండి. ప్రజలు ఆవిడ కోరిక నెరవేర్చి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. రాష్ట్ర ప్రజలందరూ ఈ విజ్ఞప్తి చేసిందాం. వీళ్ళకి ఇప్పుడు 4-5 వస్తాయనుకున్నా, అవి కూడా ఇవ్వకుండా వాళ్ళు గ్రౌండ్ జీరో చేసి వాళ్ళ ఆచూకీ ఆనమాలు లేకుండా చేస్తే ఆయనకి సునీత గారికి విజ్ఞప్తిని మన్నించినట్టు. అని సునీత రెడ్డి గారు డైరెక్ట్గా చెప్తున్నారు, ఈ ప్రభుత్వానికి ఓటు వేయొద్దు, ఇంకొకసారి ఈ ప్రభుత్వం వస్తే ప్రజలు కష్టాల పాలవుతారు అని చెప్తున్నారు. సో ఇది ఏపీ ప్రజల్లోకి ఎలా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఇది కొంచెం స్పీడ్గానే వెళ్తాను. ఇప్పుడు జగన్ గారి మీద అందరికి ఎకారం వచ్చి ఉంది, ఇలాంటప్పుడు వింటారు. అదే లాస్ట్ టైం వినలేదు. లాస్ట్ టైం అందరికీ తెలుసు, చాలా మందికి సగం మందికి తెలుసు ఈడే వేసేసి ఉంటాడు రా బాబు అని అనుకున్నారు. అప్పుడు ఈడే సర్దిచ్చి ఉంటారు దొంగ, ఈడే వేసేస్తారా అనుకున్నారు. అప్పుడు అంతగా ఇంకా అనుమానం ఉంది. ఇప్పుడు స్పష్టంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు కదా, ఓ పక్కన షర్మిల, ఓ పక్కన సునీత రెడ్డి, దర్యాప్తు సంస్థలో నర్మగర్భంగా ఆయన కాపని వీళ్ళేం చెప్తున్నారు డైరెక్ట్గానే, రికార్డెడ్గా రావట్లేదు. కానీ మాలాటోళ్ళు ఎప్పుడు చెప్తున్నారు వీళ్ళు వేసేస్తుంటారండి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. గత ఎన్నికల్లో వీళ్ళకి ఉపయోగపడింది, ఇప్పుడు అది రివర్స్ అవుద్ది, అంతే. అదే విధి.